అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో ఏ దానాలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. వైశాఖ మాసము దానాలకు పెట్టింది పేరు. అసలు ఈ వైశాఖ మాసంలో రకరకాల దానాలు చేస్తారు. సర్వదానాలలో అన్నింట్లో కూడా పుణ్యప్రదమైన దానం ఏంటి అంటే జలదానం. జలదానం చేయలేని వారు కనీసం వేరే వాళ్లను జలదానం చేసేటట్టుగా ప్రోత్సహించినా కూడా మనకు అన్ని దానాలు చేసిన ఫలితాన్ని అయితే ఇస్తుంది. అంటే దాహంతో ఉన్నవారికి మనము జలదానం చేయడం ద్వారా కోటి కులాలను ఉద్ధరించిన పుణ్యం అయితే వస్తుంది. ఈ పుణ్యం వలన విష్ణులోకంలో మనము విరాజిల్లే అవకాశం ఉంది. ప్రసాదానం అంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు అత్యంత ప్రీతికరం. అలసటతో ఉన్నవారు ఈ చలివేంద్రంతో సంతుష్టులైతే బ్రహ్మ, విష్ణు, శివాదులను సంతోషింపజేసిన వారం అవుతాము. నీరు కోరేవారికి నీటిని, నీడను కోరేవారికి గొడుగును, విసనకర్రను కోరేవారికి విసనకర్ర ఈ వైశాఖ మాసంలో దానం చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో ఉదక కుంభము అంటే నీటితో నిండిన కుండను దానం చేయడం వలన మహాపుణ్యప్రదము అని చెప్పి పెద్దలు చెప్తారు. దప్పికతో బాధపడుతున్న ఎవరైనా సరే ఒక మహానుభావునికి చల్లటి నీరు ఇచ్చినంతనే మనకు 10 లక్షల రాజసూయ యాగములను చేసిన ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఎండ వేడి వల్ల అలసి బాధపడుతున్న వారికి విసనకర్రతో వీచి స్వస్థత చేకూర్చినంతనే పాపాలన్నీ తొలగి నిండు నూరేళ్లు ఉంటాము. కొన్ని రకాల దుఃఖాలను శాంతింపజేసేందుకు ఈ వైశాఖ మాసంలో ప్రయత్నపూర్వకంగా ఒక్కసారైనా సరే గొడుగును దానం చేయాలి. ఈ మాసంలో పాదరక్షలను దానం చేసిన వారు నరకాన్ని, ఐహికమైన క్లేశాన్ని పొందరు. మార్గ మధ్యమంలో శ్రమను హరించే విధంగా విశ్రాంతి మందిరాలను నిర్మించిన వారికి వచ్చే ఫలాన్ని బ్రహ్మ కూడా లెక్క చెప్పలేడు అని పెద్దలు చెప్తారు. అన్నం పెట్టిన వారు అంటే అన్నదానం చేసిన వారిలో సకల తీర్థాలు, సకల దేవతలు, సకల ధర్మాలు ఉంటాయి అని పెద్దలు చెప్తారు. వైశాఖ మాసంలో పరుపును దానం చేస్తే అదే జన్మలో సర్వభోగాలు కలవాడై తన వంశం లోగాల బాధలు లేకుండా ఆయుర్దాయము మరియు పరమ ఆరోగ్యము, యశస్సు, ధైర్యము కూడా పొందుతారు. 100 తరాల వరకు వారి వంశంలో అధార్మికుడు ఎవ్వడూ కూడా పుట్టడు. సకల భోగాలను అనుభవించి సకల పాపాలతో రాజని బ్రహ్మానందాన్ని పొందుతాడు. వైశాఖ మాసంలో గడ్డితో చేసిన చాపను, మరొక చాపను దానం చేస్తే ఎక్కడున్నా ఆ పరమేశ్వరుడైన ఆ చాప పైన పరుంటాడు. ఇంటిలో పడుకునేందుకు కంబళిని అటువంటి వాటిని ఇచ్చిన వారు అంతమాత్రం చేతే ముక్తిని పొందుతారు. అపమృత్యువును గురికాక ఎక్కువ కాలం జీవిస్తారు.